ఫస్ట్ టైం మా గురుగారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను, కానీ ఇంటర్వ్యూ నాకు టెన్షన్గా ఉంది, గురువుకి టెన్షన్గా ఉంది. గురువే ఏదైనా నేను ఒప్పుకోను, నన్ను కాపాడమే నీ ధ్యేయం. నాన్నగారి తర్వాత మీతో ట్రావెల్ చేశాను కాబట్టి కొద్ది రోజులు చాలా రోజులు ట్రావెల్ చేసావు, నా కష్టాల్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను నీకు జీతమైనా సరిగ్గా ఇవ్వగలిగాను, నువ్వు చెప్పు, నిజం చెప్పు. అదే ఆ ప్రశ్న కూడా ఉంది మన దగ్గర. మన దగ్గర అన్నీ ఉంటాయి. మరి ఏం చేస్తావు, నాకు టెన్షన్గానే ఉంది ఈ ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుంది అనేది. వాళ్ళ అందరి మరణాలు చూసాకనైనా మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు, సిగరెట్లు మానేసినట్టున్నారు. సిగరెట్ వల్ల క్యాన్సర్తో ఏటా చనిపోతున్న వారి సంఖ్య పేజ్ ఇది మన పేజీ కాదు, మనం మానదలుచుకోలేదన్నమాట మెంటల్గా. నా పేరు ముఖేష్. మీ అమ్మాయి పెళ్లి శిల్పకళారామంలో చేశారు. అప్పగింతల కార్యక్రమం అయిపోయాక మీరు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చారంట. నా పర్సనల్ అనుభవం అది, నేను ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు, నీకెలా వచ్చేసింది అనేది. బాగా అడుగుతున్నావా? ఇంకా ఏమైతే అవన్నీ తెగించేస్తాను నేను. శత్రువుని అయిపోతున్నాయి అనవసరంగా ఈ టీఎన్ఆర్ ప్రోగ్రామ్ వల్ల. ఆడవాళ్ళందరికీ ఇప్పుడు శత్రువుని నేను. అపార్థం చేసుకోకండి అమ్మ ప్లీజ్. మీ అప్పటి ట్రెండ్ వేరు, ఇప్పటి ట్రెండ్ వేరు కాదు కంప్లీట్గా. ఇప్పటి ట్రెండ్కి మీరు సెట్ అవుతారని అనుకుంటున్నారా రచన పరంగా? ఇప్పుడు ట్రెండ్ ఒకటి చెప్పవా? నువ్వు అలా ఛాలెంజ్గా అడిగావు కాబట్టి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. నువ్వు నన్ను రెచ్చిపోతాను నేను. అంటే నిన్నటిదాకా నాకు వేషాలు పోతాయేమో అని భయంగా ఉండేది, ఇప్పుడు నాకు వేషాలు లేవు కాబట్టి ధైర్యం చేసి చెప్తున్నాను. చిరంజీవి గారు మీకు పర్సనల్గా కాల్ చేసి అభినందించారు. ఇంట్లో కూడా భాష మాట్లాడతారు చిరంజీవి గారు. తొందరగా టిఫిన్ పెట్టండి, అవతల మాకు షూటింగ్కి టైం అయింది ఎలా అంటుంటారు. ఎల్వి గారికి కొంచెం చాదస్తం ఎక్కువ అన్నది ఒక చిన్న అభిప్రాయం ఉంది, ఎంతవరకు నిజం? నీకెందుకయ్యా, నువ్వెవడా అసలు డిక్టేట్ చేయడానికి? నేను అన్ని నిజాలు చెప్పడానికి హరిశ్చంద్రుడు కాదు, పేరు పెట్టుకునేది మాత్రం శ్రీరాముడు కాదు. మిమ్మల్ని ఈవి గారు మీకు యాక్టర్గా బ్రేక్ ఇస్తే మిమ్మల్ని ఇంకొక మెట్టు ఎక్కువ పైకి లేపింది మాత్రం ఖచ్చితంగా వివి వినాయక్ గారు. ఇక్కడ తేడా జరిగింది, గ్యాప్ ఎందుకు వచ్చింది? చాలామంది అడుగుతుంటారు నన్ను ప్రశ్న. కొత్తలో ఏవేవో సమాధానాలు వెతుక్కుంటూ చెప్తూ ఉండేవాడిని. ఆర్జీవి దౌడ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు, వినాయక్ గారి బైక్ పెట్రోల్ అయిపోయింది. ఏంటి ఇద్దరి దగ్గర డబ్బులు లేవంట. సడన్గా బండి మరాయించండి, బండి కదలట్లేదు. ఏంటంటే గురుగారు పెట్రోల్ అయిపోయింది. మరి ఎలాగ ఇప్పుడు అన్నాడు, డబ్బులు ఎంత ఉన్నాయండి మీ దగ్గర అన్నాడు. మీ దగ్గర ఎంత ఉన్నాయన్నాడు. నా దగ్గర ఏం లేవండి అన్నాడు. నా దగ్గర కూడా ఏం లేవన్నాడు. బస్కెళ్తూ ఎదురేదో కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి చూస్తే అక్కడ దగ్గర అడుక్కుంటున్నాడు. మిథునం టాపిక్. మిథునం సినిమాలో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో మిమ్మల్ని అనుకున్నారంట భరణి గారు. మొత్తానికి చరిత్ర అంతా తవ్వుతున్నావు. భరణి గారి మీద ఏమైనా కోపం ఉందా ఈ విషయంలో? టాపిక్ మాట్లాడడం నాకు అది వీలైతే నువ్వు ఎడిట్ చేసేవు. చాలా సినిమాల్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చేశారు రమేష్ రీతో. దానివల్ల ఇలాంటి సీన్స్ టీవీలో కానీ థియేటర్లో చూసినప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? మేడం రియాక్షన్ కానీ పిల్లల రియాక్షన్ కానీ? పిల్లలు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు పాప. నన్ను భలే చేసాడు ఒక డైరెక్టర్ మిమ్మల్ని పెట్టుకొని ఇన్సల్ట్ చేశాడని విన్నాను, ఎంతవరకు నిజం అది? నరేష్ సినిమాలో ఎల్వి గారు ఉంటే సెంటిమెంట్ అని మా మేనేజర్ అడిగితే అలాగని వేషం ఇచ్చి పరమాన్నంలోని జీడిపప్పుని విడిగా తీసుకుని తినే కంటే పరమాన్నంతో కలిసి అది పళ్ళ కింద నలిగినప్పుడే దానికి రుచి ఎక్కువ. అలాంటి జీడిపప్పులు ఈ ఇంటర్వ్యూలో ఎన్నెన్నో. పరమాన్నం లాంటి ఈ ఇంటర్వ్యూని ఒక ఫ్లోలో చూసినప్పుడే వాటి రుచిని మీరు ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలుగుతారు. అందుకే ఆ జీడిపప్పుల్ని ఈ ప్రోమోలో ఎక్కువగా పెట్టలేకపోయాను. పరమాన్నంతో పండుగ రోజు కలుద్దాం. ఆ ప్రతి జీడిపప్పుని ఆ పరమాన్నంతో పాటే ఆస్వాదిద్దాం. Please subscribe iDreams Media.